మీ మల్లయ్య నేను పిలిసే పిలుపులను వస్తలేవా? నాకు భార్య ఎందుకని కోపం వచ్చిందా? ఎందుకు స్వామి ఆగుతలేవు? నరీమని పద్మావతి నీ పిలుపులు నాకు వినరాలేదు. ఆగమాగం నేను వెళ్ళొస్తున్నా కదా. అయినా గాని కులం అంతా ఒకటే. ఇయ్యాల నిన్ను చేసుకున్నాడు మీ తల్లిదండ్రికి ఆ మాటలు అన్నారు. 12 ఆవిడ దూరం కాని బాధలు పడి బంగారు పంతులు లేసిన వాళ్ళతోటి ఆ బాధ, నీతోటి ఈ బాధ, నీ ఆ యారళ్లతోటికి ఆ బాధలు వచ్చబామో. నీ అత్తమామ సేవ చేసుకుంటే యారళ్లతోటి కొల్లపూర్లే ఉండు, నాతోటి ఎందుకమ్మా పద్మావతి. ఒడ్లతోటి గడ్డితోటి ఒడ్లు గట్లనని అనుకోక అపార్థం చేసుకోకు. నీ కాళ్ళు మొక్కుతా మల్లయ్యో. భార్య కాపదొస్తే భర్త, భర్త కాపదొస్తే భార్యనయ్యా మల్లయ్యా. సాధినా సంపినా నీదేదే, నీ తోడు వదిలిపెట్ట స్వామి. నేను నీ ఎంబడి వస్తానన్నది పద్మావతి. మల్లికార్జునుడు ఆ పద్మావతిని భార్యను నాగల్ని తీసుకొని ఎట్లా తీసుకొని అడవి దారి బట్టి అడవిలో చేరవచ్చి తూర్పు పనోట ఉత్తరం ఎక్కడ తిరిగి భూమి మీద వంగి గోరెడంత మట్టి నాలుక మీద వేసుకుంటే రుసు కొడతలేదు. రుసు కొట్టిన దానిలో పంట వండుతుంది. అటువంటి పంట వండే భూమి ఎక్కడ దొరకాలని మల్లయ్య